ఓకేమా, ఇప్పుడు ప్రాబ్లం చూసుకోండి మా. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ డ్రా అప్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/12/2010 under the single account system, the capital account and general balance sheet as at the same date under the double account system. ఇక్కడ కింద పర్టికులర్స్తో ఏమన్నాడు అంటే, ఏ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/12/2010 31/12/2010కి సంబంధించినటువంటిది అండర్ ద సింగిల్ అకౌంట్ సిస్టమ్, సింగిల్ అకౌంట్ సిస్టమ్ ప్రకారము బ్యాలెన్స్ షీట్ వేయమన్నారు. బి వచ్చేసి ద క్యాపిటల్ అకౌంట్ అండ్ జనరల్ బ్యాలెన్స్ షీట్ యాజ్ దట్ ద సేమ్ డేట్ అండర్ ద డబుల్ అకౌంట్ సిస్టమ్. సింగిల్ అకౌంట్ సిస్టమ్ ప్రకారము బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలా. తర్వాత డబుల్ అకౌంట్ సిస్టమ్ ప్రకారము క్యాపిటల్ అకౌంటు జనరల్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. తర్వాత ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంది. ఆథరైజ్డ్ క్యాపిటల్ 20,000 షేర్స్ ఉన్నాయి ఆఫ్ 100 రూపీస్ ఈచ్. 20,000 షేర్స్ 10 రూపీస్ ఈచ్. ఇది ఎక్కడ ఇస్తాము అంటే మామూలుగా ఆ సింగిల్ అకౌంట్ సిస్టంలో బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. తర్వాత issued and paid up capital 10,000 shares 100 rupees each, 100 rupees each including 1,000 shares issued in 2010. ఇక్కడ 2010 2009 రెండు సంవత్సరాలు ఉన్నాయి. ఇక్కడ ఇష్యూడ్ ఇన్ 2010 అన్నారు. కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటిది 1000 షేర్స్ అయితే రిమైనింగ్ 9,000 వచ్చి ప్రీవియస్కి సంబంధించినటువంటిది. అర్థమవుతుందమ్మా. ఆథరైజ్డ్ క్యాపిటల్ సింగిల్ అకౌంట్ సిస్టంలో బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాపిటల్ వచ్చేసి మొత్తము 10,000 × 100 వచ్చేసి సింగిల్ అకౌంట్ దాంట్లో వేస్తాం. తర్వాత జనరల్ బ్యాలెన్స్ షీట్లో వచ్చి 100,000 మైనస్ చేసి 9,000కి క్యాలిక్యులేట్ చేసి జనరల్ బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు 10,000 షేర్స్ ఉన్నాయి. 10,000లో ఈ 10,000 × 100 రూపీస్ వచ్చేసి సింగిల్ అకౌంట్ సిస్టంలో బ్యాలెన్స్ షీట్లో 10 lakhs వేస్తాం. 10,000 × 100 10 lakhs వస్తుంది, అది ఎట్లా వేస్తాం. కానీ జనరల్ బ్యాలెన్స్ షీట్ అంటే డబుల్ అకౌంట్ సిస్టంలో క్యాపిటల్ అకౌంట్లో 9 lakhs మాత్రమే ప్రీవియస్ ఇయర్కి వేస్తాం. డ్యూరింగ్ ద ఇయర్ ఈ ఇయర్లో 1 lakh వేస్తాం. రెండు కలిపి 10 lakhs వేస్తాం. తర్వాత 8% డిబెంచర్స్ 8% డిబెంచర్స్ 2 lakhs ఉంది. ఇక్కడ సింగిల్ అకౌంట్ సిస్టంలో బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. తర్వాత క్యాపిటల్ అకౌంట్లో కూడా వేస్తాం. తర్వాత రిజర్వ్ ఫండ్ 3 lakhs ఉంది. ఈ రిజర్వ్ ఫండ్ కూడా ఇక్కడ వేస్తాం. తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. జనరల్ బ్యాలెన్స్ షీట్లో కూడా సింగిల్ బ్యాలెన్స్ షీట్లో కూడా సింగిల్ అకౌంటింగ్ సిస్టంలో వేస్తాం. డబుల్ అకౌంటింగ్ సిస్టంలో కూడా వేస్తాం. తర్వాత ట్రేడ్ క్రెడిటార్స్ సేమ్ ఇక్కడ కూడా అంతే. ట్రేడ్ క్రెడిటార్స్ 2 చోట్ల వేస్తాం. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో 2 బ్యాలెన్స్ షీట్లలో కూడా వేస్తాం. తర్వాత స్టాక్ కూడా సేమ్. తర్వాత కింద వస్తే రిజర్వ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అట్ కాస్ట్ 3 lakhs, మార్కెట్ వాల్యూ 3,60,000. మార్కెట్ వాల్యూ 3,60,000 ఉంది రిజర్వ్ ఫండ్. అయినా కూడా మనం ఎంత వేస్తామో 3 lakhs మాత్రమే అసెట్స్లో బోత్ బ్యాలెన్స్ షీట్స్ కూడా వేస్తాం. జనరల్ బ్యాలెన్స్ షీట్లో కూడా వేస్తాం. సింగిల్ అకౌంటింగ్ సిస్టంలో కూడా బ్యాలెన్స్ షీట్లో 3 lakhs వేస్తాం. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఎక్స్పెండిచర్ అనమాట. ఇవి ఖర్చులు పెట్టినారు. ఏవేవి? బిల్డింగ్స్ 5 lakhs, తర్వాత మెషినరీ 5 lakhs, ఇవి
31/12/2009 అంటే క్యాపిటల్ అకౌంట్లో ప్రీవియస్లో వస్తాయి ఇవి. క్యాపిటల్ అకౌంట్లో ప్రీవియస్లో వస్తాయి. తర్వాత ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ద ఇయర్ 2010 మెషనరీ 1,40,000, మెషనరీ 1,40,000. తర్వాత డిప్రిషియేషన్ ఫండ్ అని ఉంది, బిల్డింగ్స్ 60,000, మెషనరీ 1 lakh. ఇవేం చేస్తామంటే బిల్డింగ్స్ 5 lakhs ఉంది కదమ్మా, దాంట్లో నుంచి డిప్రిషియేషన్ ఫండ్ 60,000 తీసేస్తాం. తర్వాత మెషనరీ 5 lakhsలో నుంచి 1 lakh తీసేసి వేస్తాం అన్నమాట. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్కడ వేస్తాం? మామూలుగా బ్యాలెన్స్ షీట్లో, జనరల్ బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. అర్థమైందమ్మా? హలో, ప్రాబ్లం అర్థమైందా? మెంబర్స్ ఉన్నారా? చూడండి, లెక్క ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ చూపియాలా నేను స్క్రీన్లో లెక్క? వద్దు, చెప్పండి మేడం అట్లా. ఓకే, ఇక్కడ చూడండి మా ఫస్ట్ వన్ ఏముంది? ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంది. ఆథరైజ్డ్ క్యాపిటల్ వచ్చేసి సింగిల్ అకౌంట్ సిస్టంలో బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు వేస్తాం, కానీ అది టోటల్ వేయమన్నమాట. లయబిలిటీస్ వైపు ఎన్నున్నాయి షేర్స్? 20,000 ఇంటూ 100 రూపీస్తో 20 lakhs వేస్తాం, కానీ ఇది మనం టోటల్లోకి తీసుకోం. తర్వాత ఇష్యూడ్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ 10,000 షేర్స్ ఉన్నాయి. 10,000 ఇంటూ 100 వేసి 10 lakhs రూపీస్ సింగిల్ అకౌంట్ సిస్టంలో 10 lakhs చూపిస్తాం. తర్వాత జనరల్ బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ ఏమన్నాడు? ఇంక్లూడింగ్ 1000 షేర్స్ ఇష్యూడ్ ఇన్ 2010 అన్నాడు. ఇప్పుడు 2009లో 10,000 షేర్స్ ఉంటే 1000 వచ్చేసి 2010కి సంబంధించినవి. అంటే మిగతా రిమైనింగ్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి 9,000. కాబట్టి 9,000 ఇంటూ 100తో 9 lakhs వచ్చి ప్రీవియస్ ఇయర్లో వేస్తాం. జనరల్ బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ అకౌంట్లో 9 lakhs వేస్తాం ప్రీవియస్ ఇయర్కి సంబంధించి. తర్వాత 1 lakh అనేది కరెంట్ ఇయర్కి సంబంధించి వేస్తాం. టోటల్ వచ్చేసి 10 lakhs వేస్తాం. కానీ సింగిల్ అకౌంట్ సిస్టంలో ఆ 10 lakhs చూపిస్తాం. తర్వాత 8% డిబెంచర్స్ ఉన్నాయి, 2 lakhs. 8% డిబెంచర్స్ సింగిల్ అకౌంట్ సిస్టంలో బ్యాలెన్స్ షీట్లోనూ చూపిస్తాం. తర్వాత క్యాపిటల్ అకౌంట్లో కూడా చూపిస్తాం. మామూలుగా క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ వైపున ఏమేమి వస్తుంది? షేర్ క్యాపిటల్, తర్వాత 8% డిబెంచర్స్ 2 వస్తాయి. తర్వాత రిజర్వ్ ఫండ్ 3 lakhs ఉంది. ఈ రిజర్వ్ ఫండ్ అనేది ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోనూ తీసుకుంటాం, జనరల్ బ్యాలెన్స్ షీట్లో కూడా తీసుకుంటాం, 2 చోట్ల తీసుకుంటాం. తర్వాత ట్రేడ్ క్రెడిటర్స్ సేమ్, దీన్ని కూడా 2 చోట్ల తీసుకుంటాం. తర్వాత ట్రేడ్ డెటార్స్, ఇది కూడా అంతే, 2 చోట్ల తీసుకుంటాం. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్, ఇది ఆస్తి బోత్ అంటే 2 వైపులా. అంటే ఇక్కడ సింగిల్ అకౌంట్ సిస్టంలో బ్యాలెన్స్ షీట్లోనూ, డబుల్ అకౌంట్ సిస్టమ్ బ్యాలెన్స్ షీట్లోనూ 2 చోట్ల ఈ క్యాష్ అనేది తీసుకుంటాం. స్టాక్ కూడా సింగిల్ అకౌంట్ సిస్టంలో బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటాం, డబుల్ అకౌంట్ సిస్టంలో కూడా బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటాం. ఓకే. తర్వాత రిజర్వ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అట్ కాస్ట్ 3 lakhs, మార్కెట్ వాల్యూ 3,60,000. మార్కెట్ వాల్యూ 3,60,000 ఉంది. అయితే దాని
మామూలు ఇది యాక్చువల్ వాల్యూ ఎంత 3 lakhs, మార్కెట్ వాల్యూ 3,60,000 ఉన్నా కూడా మనం ఏం తీసుకుంటాం 3 lakhs మాత్రమే. ఇక్కడ సింగిల్ అకౌంట్లో కూడా డబుల్ అకౌంట్లో కూడా బ్యాలెన్స్ షీట్స్లో తీసుకుంటాం 3 lakhs. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఎక్స్పెండిచర్స్ చూడండి, ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ 31/12/2009 ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచరు. ఈ ఎక్స్పెండిచర్స్ క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ వైపున వేస్తాం. తర్వాత కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటివి ఉంటే వేస్తాం. తర్వాత చూడండి బిల్డింగ్స్ 5 lakhs వేస్తాం. తర్వాత మెషినరీ 5 lakhs, ఈ రెండు కూడా ఎక్కడేస్తాం క్యాపిటల్ అకౌంట్లో వేస్తాం. తర్వాత ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ద ఇయర్ 2010 మెషినరీ 1,40,000. ఈ మెషినరీ వచ్చేసి కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటిది. ఇది అంటే క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ వైపున బిల్డింగ్స్ 5 lakhs వేస్తాం. కరెంట్ ఇయర్కి సంబంధించింది లేదు కాబట్టి టోటల్ 5 lakhs వేస్తాం. తర్వాత మెషినరీ 5 lakhs వేస్తాం. ఈ ఇయర్కి సంబంధించింది 1,40,000 ఉంది కాబట్టి ప్రీవియస్ ఇయర్లో అప్ టు 31/12/2009లో 5 lakhs, డ్యూరింగ్ ద ఇయర్లో 1,40,000, రెండు కలిపి 6,40,000 క్యాపిటల్ అకౌంట్లో వేస్తాం. తర్వాత సింగిల్ అకౌంటింగ్ సిస్టంలోకి వస్తే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు బిల్డింగ్స్ అని 5 lakhs వేస్తాం. కానీ దాని కింద చూడండి డిప్రిషియేషన్ ఫండ్ ఉంది, బిల్డింగ్స్ 60,000. ఈ 60,000 తీసేసి వేస్తాం బ్యాలెన్స్ షీట్లో సింగిల్ అకౌంట్ సిస్టంలో. నెక్స్ట్ మెషినరీ 5 lakhs ఉంది, దానికి డిప్రిషియేషన్ ఫండ్ 1 lakh ఉంది, తీసేసి డిప్రిషియేషన్ ఫండ్ మెషినరీ వచ్చి 5 lakhs. తర్వాత దీనికి 1,40,000 యాడ్ చేసుకుంటాం, అప్పుడు ఎంత అవుతుంది 6,40,000 అవుతుంది. తర్వాత దాంట్లో నుంచి 6,40,000లో నుంచి డిప్రిషియేషన్ ఫండ్ మెషినరీకి 1 lakh తీసేస్తే 5,40,000 వస్తుంది. అది సింగిల్ అకౌంట్ సిస్టంలో బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 80,000 ఉంది. ఈ 80,000 జనరల్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ వైపు వేస్తాం. ఇక్కడికి అర్థమైందా ఇప్పుడు? ఓకేమా? అర్థమైంది మేడం. ఓకే.